హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఆ మూవీ ఏంటంటే అనగనగా ఒక రాజు అనమాట. ఇందులో నవీన్ పోలిశెట్టి గారు హీరోగా నటించారు. మీనాక్షి చౌదరి గారు హీరోయిన్గా చేశారు. అండ్ ఇది సితారా నాగవంశీ గారి ప్రొడక్షన్లో వచ్చిందనమాట. మూవీ డైరెక్టర్ కూడా కొత్త అయినా. సో నేను మూవీ చూశాను, ఎలా ఉంది ఏంటి అన్న పాయింట్స్, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఓవరాల్గా నాకేమనిపించింది అన్న పాయింట్స్ని అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన పాత వీడియోస్ అన్ని చూడండి. పబ్లిక్ పల్స్ని కరెక్ట్గా పట్టుకోవడంలో సినీ గ్లిమ్స్కి మించి వేరే ఛానల్ లేదు. హానెస్ట్ రివ్యూస్ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకా లేట్ చేయకుండా మన మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓవరాల్గా మూవీ చూశాక ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కలిపాక నాకేమనిపించింది ఫైనల్గా మూవీ అన్న పాయింట్ని అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇది నవీన్ పోలిశెట్టి గారి రైటింగ్ స్టైల్ అయితే కాదనమాట. ఆయన రైటింగ్ స్టైల్లో అస్సలు లేదు మూవీ. కొంచెం కమర్షియల్ యాంగిల్, సెకండ్ హాఫ్లో కొంచెం సీరియస్ యాంగిల్, అండ్ ఫస్ట్ హాఫ్లో బాగా కామెడీ యాంగిల్ ట్రై చేశారు, కానీ ఆ రెండు వర్కౌట్ అవ్వలేదు. సీరియస్, కామెడీ, కమర్షియల్ మూడు వర్కౌట్ అవ్వలేదు సినిమా పరంగా అయితే. మీకు చాలాసేపు బోరే కొడుతుంది సినిమా. మిమ్మల్ని అంత ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్ కామెడీ కానీ, గ్రిప్పింగ్ సీన్స్ కానీ అలా ఏమి ఉండదు. చాలా క్లమ్జీ స్క్రీన్ ప్లే, చాలా క్లమ్జీ నరేషన్, పాటలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. బలవంతంగా పాటల్ని, మ్యూజిక్ని యాడ్ చేసినట్టు ఉంటుంది. బీజిఎం అక్కడక్కడ బాగుంటుంది, కానీ యాక్టర్స్ వైజ్ నవీన్ గారు కానీ, మీనాక్షి గారు కానీ, రావు రమేష్ గారు కానీ, హీరో చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కానీ ఎవరికి వాళ్ళు బాగా చేశారు, కానీ ఈ సినిమాకి అంత సెట్ అవ్వలేదు. ఈ స్టోరీ బ్యాక్ డ్రాప్ అంత సెట్ అవ్వలేదు. చాలా తక్కువ ప్లేసెస్లో కామెడీ పండుద్ది. అంత ఇంట్రెస్టింగ్ కామెడీ కూడా కాదు. మోస్ట్లీ కుళ్ళు జోకుల టైప్ లాగే ఉంటుంది కాబట్టి మనకి నవ్వు కూడా రాదు. చాలా తక్కువ సీన్స్లో అయితే నవ్వారు. ఫ్లాట్ స్క్రీన్ ప్లే వల్ల మీకు సినిమా కూడా అంత గ్రిప్పింగ్, ఇంట్రెస్టింగ్గా ఉండదన్నమాట. సో త్రివిక్రమ్ గారు కూడా ఏదో హెల్ప్ చేశారని విన్నాను, కానీ ఆయన హెల్ప్ ఎంతవరకు ఉపయోగపడిందో ఈ సినిమాకి మరి నాకైతే అర్థం కాలేదు. మీకేమనిపించిందో సినిమా చూశాక కింద కమెంట్స్ చెప్పండి. ఓవరాల్గా అయితే మూవీ నాకు అంత ఎక్కలేదు. నేను ఆల్మోస్ట్ ఫ్లాప్కి దగ్గరలోనే మూవీ ఎండ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా గెస్ అదనమాట. నా వడ్డీ 10 అదనమాట. నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగినా కూడా మూవీ గురించి అంత మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. సో పెద్దగా ఎంటర్టైనింగ్ సినిమా అయితే కాదు. మిస్ అయిపోతున్నాం ఇంత కామెడీ, ఆ వైబ్స్ కూడా ఉండవు అనమాట ఈ సినిమాకి. సో ఓవరాల్గా అయితే నాకు మూవీ అంత నచ్చలేదు. మీరు కనుక మూవీ చూసుంటే మీకే అనిపించిందో కింద కమెంట్స్ చెప్పండి. అండ్ లేట్ చేయకుండా ఇప్పుడు డీటెయిల్గా ఫస్ట్ హాఫ్లో ఏం బాగుంది, ఏం బాగాలేదు అన్నది అయితే డిస్కస్ చేసుకుందాం. అదే, సో ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవగానే నవీన్ గారి ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది. ఆయన క్యారెక్టర్ గురించి చెప్తూ ఉంటారు. మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఆయన పని ఏంటి, ఆయన ఏ ఊర్లో ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. ఈ క్రమంలో నవీన్ గారు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎలా ఉండాలి అని వెతుకుతున్న క్రమంలో మీనాక్షి గారు వస్తారు. మీనాక్షి గారిని పెళ్లి చేసుకోవడానికి ఏం చేసిన ప్రయత్నాలు ఏంటో అవి చూపిస్తూ ఉంటారు. చాలా ఫ్లాట్ కామెడీ ఉంటుంది, ఎక్కడ మనకి నవ్వు రాదు. సో స్టోరీ అసలు స్టార్ట్ కాదు. 45 మినిట్స్ వరకు సినిమాలో బోరింగ్గా, చాలా ఫ్లాట్ నరేషన్, చాలా ఫ్లాట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ నవీన్ గారు హీరోయిన్ ఇంప్రెస్ చేసి ఆవిడని పెళ్లి చేసుకుంటారు. ఈ క్రమంలో 2 పాటలు వస్తాయి. ఒక పాట బాగుంటుంది, ఇంకో పాట అంత బలవంతంగా పెట్టినట్టు ఉంటుంది. పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు. చాలా ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. ఈ వెళ్తున్నప్పుడు ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. నవీన్ గారు వేసిన ప్లాన్ ఏంటి, హీరోయిన్ గారు వేసిన ప్లాన్ ఏంటి, ఈ రెండు మిక్స్ అయ్యి ఏమైంది, అటు దిటు ఇటు దటు అవుతుంది ప్లాన్ అన్న పాయింట్ అయితే ఓపెన్ అయ్యి ఇంటర్వెల్తో ఎండ్ అవుతుంది. ఈ మొత్తం ఫస్ట్ హాఫ్లో నేను ఒకటే చోట బాగా నవ్వు వచ్చింది. ఆ గోవా సెట్ ఏదో కొంచెం సీన్ వేసి ట్రై చేశారనమాట. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఒక్క పాట అయితే కొంచెం ఎంటర్టైనింగ్ ఉంది. రిమైనింగ్ అంతా చాలా ఫ్లాట్, నో కామెడీ, నో స్టోరీ, నో మంచి స్క్రీన్ ప్లే అనమాట. నాకు అలా అనిపించింది. మీకేం అనిపించిందో ఫస్ట్ హాఫ్ గురించి కింద కమెంట్స్ చెప్పండి. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం పదండి. సెకండ్ హాఫ్ కూడా అంతే అనమాట. అది కూడా ఫ్లాట్. అసలు నేను చెప్పా కదా, ఈ ట్విస్ట్ ఏదో వస్తుంది ఫస్ట్ హాఫ్లోనే. ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చిన ట్విస్ట్ నుంచి నవీన్ గారు ఏం చేద్దాం అనుకుంటారు. ఈ ప్రాసెస్లో ఆయనకు వచ్చిన ఆ ట్విస్ట్ నుంచి బయటపడాలంటే పాలిటిక్స్, ఆ ఊర్లో సర్పంచ్ అయ్యి ఆ ఊర్లో లీడర్ అయితేనే కరెక్ట్ అనుకుని పాలిటిక్స్లోకి దిగి ఆయన చేసే పనులేంటి అన్న క్రమంలో సినిమా స్టోరీ సీరియస్గా వెళ్ళిపోతుంటుంది. కమర్షియల్ యాంగిల్లో వెళ్ళిపోతుంటుంది. చాలా తక్కువ కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్లో కూడా. బీజిఎం కూడా చాలా తక్కువ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అంత ఇంప్రెసివ్ సీన్స్ అయితే ఉండవు. మనకి గ్రిప్పింగ్గా సీట్లో కూర్చోబెట్టి సినిమా చూపించే అంత సీన్స్ అయితే ఉండవు అనమాట. అది కూడా చాలా ఫ్లాట్, బోరింగ్ నరేషన్లోకి వెళ్ళిపోయి ఒక కమర్షియల్ డ్రామా, ఒక కమర్షియల్ ఎండింగ్కి అయితే వస్తుంది సినిమా. అండ్ అదే ఈ పాలిటిక్స్లో ఆయన చేసిన ప్రాసెస్లో ఆయన చేయాలనుకుంది ఏంటి, ఆయన చేసింది ఏంటి అన్న పాయింట్స్ని అయితే చూపించుకుంటూ వెళ్తారు. అది కూడా చాలా ఫ్లాట్ నరేషన్. మీకు ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో చాలా బోరింగ్ కొట్టేసరికి ఇక్కడ ఏదో కొన్ని పాయింట్స్ ట్రై చేసినా అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనమాట సెకండ్ హాఫ్లో. మరీ కమర్షియల్గా వెళ్ళిపోతూ చాలా బోరింగ్గా ఉంటూ నవీన్ గారు టచ్ మిస్ అయిపోయి, నవీన్ గారిని మనం ఒక స్టూడెంట్, ఒక కుర్రాడు, ఒక జాబ్లెస్ కుర్రాడు ఎలా ఉంటాడు, ఇలాంటి యాంగిల్స్లో చూసేసి ఫస్ట్ టైం కమర్షియల్లో చూసేసరికి మనకి ఎక్కదనమాట. ఓవరాల్గా అయితే సెకండ్ హాఫ్ కూడా బిలో యావరేజ్. నాకు పెద్దగా నచ్చలేదు సినిమా. థియేటర్లో మిస్ అయిపోయేంత సినిమా అయితే కాదనిపించింది. పర్వాలేదు, వీ కెన్
లెట్ ఇట్ గో థియేటర్స్లో పెద్ద చూడక్కర్లేదు అయితే నాకు అనిపించింది. మీకే అనిపించింది సెకండ్ హాఫ్ చూసాక కింద కమెంట్స్లో చెప్పండి. అంత అనుకున్నంత స్థాయిలో అయితే లేదు సినిమా. పండగకి వచ్చింది కాబట్టి ఏదో నడిచిపోద్దని అనుకుంటున్నాను గుంపులో గోవింద. అంతకుమించి సింగిల్ రిలీజ్ చేసుంటే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద దెబ్బే ఎదుర్కొనేవారు నాగవంశీ గారు. ఐ థింక్ 2026 నాగవంశీ గారికి మళ్ళీ ఒక ఫ్లాప్తో స్టార్ట్ అయిందని నేను చెప్తున్నాను. మీకే అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్, పబ్లిక్ హానెస్ట్ రివ్యూస్, వాళ్ళ ఒపీనియన్స్తో మ్యాచ్ అయ్యే వీడియోస్ కేవలం సినీ గ్లిమ్స్లో దొరుకుతాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకో కొత్త మూవీ రివ్యూతో, ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై, ఖుదాఫిజ్.